మీ నాన్న ఉన్నారు, మీరున్నారు, మీ తాతగారి ఫోటో ఉంది. అరే ప్రతిరోజు తాతగారికి దండం పెట్టి వెళ్ళాలరా బయటికి, సరే నాన్నగారు. అది ఒకలాగా, అది కూడా రెస్పెక్ట్. తాతగారి ఫోటో తాతగారు అంట. సరే ఒక్కసారి నాన్నగారు ఏం చేస్తారంటే, మీ తాత ప్రజల కోసం బతికేవాడు. తాత ఒక్కరోజు కూడా అబద్ధం చెప్పేవాడు కాదు. మీ తాత అప్పులు తీసుకునేవాడు కాదు. మీ తాత డబ్బులు జాగ్రత్త ఖర్చు పెట్టేవాడు. మీ తాత ప్రతిరోజు అన్నదానం చేసేవాడు. మీ తాత ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకునేవాడు. మీ తాత లాంటి అసలు మీ తాత వల్ల ఈ ఊరు ఇంత డెవలప్ అయింది. ఇప్పుడు నాన్నగారు ఏం చేశారంటే, రెండోసారి తాతకి గొప్పతనం చెప్పినప్పుడు ఆ కొడుకు దండం పెట్టుకుంటాడు కదా. ఎలా దండం పెట్టుకుంటాడు? తాత నీలాగా నేను కూడా బతుకుతాను తాత. చూసారా డిఫరెన్స్ ఉంది. మనం కూడా కృష్ణుణ్ణి, భగవంతుణ్ణి, మన పూర్వీకులు, మన అమ్మ నాన్నతో పాటు మన గుడికి వెళ్ళి దండం పెట్టుకునే వాళ్ళం. ఎందుకంటే నీకు మంచి జరుగుతుంది అన్న గుడికి వస్తే అని చెప్పారు. వెళ్ళి కృష్ణాష్టమి కూర్చొని దేవుడు దండం పెట్టుకునేవాడిని. సింహాద్రప్పన్నకి మంచి జరగాలి, నాకు నా కుటుంబానికి మంచి జరగాలి, తప్పులుంటే క్షమించాలి. సో మా అమ్మకి అంతే తెలుసు మంచి జరుగుతుందని. సో వన్స్ లైఫ్లోకి ప్రభుత్వ తెచ్చాక ఆయన ఎవరు, ఆయన శక్తులేంటి, ఆయన అందమేంటి, ఆయన లీలలేంటి, ఆయన ఏం ఆశిస్తున్నాడు, ఆయన హృదయంలో ఏం దాగుంది, ఇవన్నీ తెలుసుకున్నాక ఒకప్పుడు మన గుడికి మంచి జరుగుతుందని వెళ్ళిన వాళ్ళము ఇప్పుడు ఎలాగెళ్తున్నాము, నీ కోసం బతుకుతా కృష్ణ అని వెళ్తున్నాం. చూసారా, ఇది రెవల్యూషన్. తాత దండం పెట్టుకొని మా నాన్న ఓకే, తాత ఏం చేసాడో తెలిస్తే తాతలాగా బతుకుతాడు. అదేవిధంగా శిలా ప్రభుపాద వారి పుస్తకాలు చదివిన వ్యక్తి మాత్రమే కృష్ణుడి కోసం బతుకుతాడు.